హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్ మూమెంట్స్ విత్ రిషి. సో ఈరోజు నేను వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మనలో చాలామంది హౌస్ వైఫ్స్ ఒక మంచి సైడ్ ఇన్కమ్ గురించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలంటే ఏదో ఒక చిన్న బిజినెస్ అయినా చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం ఒక మంచి వీడియో అయితే చేశాను. మీరు ఆల్రెడీ తమ్నైలో చూసే ఉంటారు కదా. మీషో గురించే ఈరోజు నేను ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అసలు మీషో అంటే ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి, అందులో మనం ఎలా సక్సెస్ అవ్వాలి అన్న ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే లైక్ చేసుకోండి. ఓకే, అసలు మీషోలో చాలామంది ఏం చెప్తారంటే ఇందులో లక్షలు సంపాదించవచ్చు అని చెప్తారు. నిజంగా చెప్తున్నా, ఆ మీషోలో నిజంగా అంత సంపాదించచ్చా, మనం అంత సక్సెస్ అవ్వచ్చా, ఇందులో ఎటువంటి ఫ్లాప్స్ లేవా, అన్ని నిజాలు ఈ వీడియోలో నాకు తెలిసినవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఫస్ట్ ఏంటంటే అసలు మీషో అంటే ఏంటి, మీషో రీసెల్లింగ్ ప్లాట్ఫామ్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో మీషో రీసెల్లింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీషోలో ఏదైనా ఒక వస్తువుని కానీ డ్రెస్ని కానీ మనం తక్కువది సెలెక్ట్ చేసుకొని దాన్ని మన లాభం వేసుకొని వేరే వాళ్ళకి రీసెల్లింగ్ చేసేదాన్ని రీసెల్లింగ్ ప్రాసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ అంత పెద్దగా కాకపోయినా నేను నార్మల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక శారీని 300 రూపీస్కి 300 రూపీస్కి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. అదే వస్తువుని వేరే వాళ్ళకి 400 రూపీస్కి అమ్మితే దాన్ని రీసెల్లింగ్ ప్రాసెస్ అంటారు. అప్పుడు మనకేం లాభం, అంత అమ్మితే అనుకోవచ్చు. ఇప్పుడు మీషోలో 300 ఉంది కదా, వేరే వాళ్ళకి మనం 400 రూపీస్కి అమ్మితే పైన 100 రూపీస్కి అదే మనకి లాభం. అర్థమైంది కదా. ఒక వస్తువుని మీకు ఏ వస్తువైనా మీరు కొంచెం ఫస్ట్ కదా తక్కువలో సెలెక్ట్ చేసుకొని వేరే వాళ్ళకి మీ లాభంతో అమ్మేదాన్ని రీసెల్లింగ్ ప్రాసెస్ అంటారు. చాలా సింపుల్. ఇది అయిపోయిన తర్వాత సో మీరు అనుకోవచ్చు, మరి ఇంత బాగుంది కదా, నువ్వే చేయొచ్చు కదా, వీడియో ఎందుకు చేస్తున్నావు అని. సో అందరికీ అన్నీ సెట్ కావు కదా. ఇప్పుడు బిజినెస్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నా మైండ్లో వేరే ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనలో చాలామంది సిస్టర్స్కి ఫ్యాషన్ అన్నా డ్రెస్సెస్ అన్నా ఒక మంచి అవగాహన, చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఏ కలర్కి ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో, అసలు ఏ డ్రెస్ ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తే బాగుంటుందో అలాంటి ఐడియాలు ఉంటాయి. కాకపోతే ఎలా స్టార్ట్ చేయాలనేసి తెలీదు. అందుకే నేను ఈ వీడియో అయితే కంప్లీట్గా చేస్తున్నాను. ఒకే వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అందుకని నేను చెప్తున్నాను, ఎవరికైతే హౌస్ వైఫ్స్కి ఇది బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, మేము కంటెంట్ క్రియేటర్స్ కాదు కదా, మాకు అసలు ఫాలోవర్స్ లేరు, సో మేము ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటారు. సో ఫస్ట్ మీరు అసలు కెమెరా ముందుకి రావాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు మీకు వాట్సాప్ ఉంటుంది కదా, వాట్సాప్ గ్రూప్లో కానీ మీ స్టేటస్లో మీరు ఏదైనా ఇట్లా డ్రెస్సెస్ని డిస్ప్లే చేయండి. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేస్తారు, మీకు నచ్చిన కమిషన్తో చేసుకోండి. సో నచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ కొనుక్కుంటారు. వాట్సాప్తోనే కాకుండా, ఇప్పుడు వాట్సాప్లోనే స్టేటస్ మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ గ్రూప్స్ క్రియేట్ చేయండి, గ్రూపుల్లో పోస్ట్ చేయండి. ఇంకొకటి ఫేస్బుక్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో మార్కెటింగ్ ప్లేస్ అని ఉంటుంది. అందులో కూడా మీరు డిస్ప్లే చేస్తే మీ ఇంట్లో వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా మీ డ్రెస్సెస్ ఏమైనా నచ్చితే, మీ వస్తువులు ఏమైనా నచ్చితే వాళ్ళు పర్చేస్ చేయడానికి రెడీగా ఉంటారు మీకు నచ్చిన మార్జిన్తో. ఇంకొకటి ఇప్పుడు ఇన్స్టాలో కూడా చాలా మందికి ఇన్స్టా ఉంటుంది కదా. సో ఇన్స్టాలో ఒక మంచి పేజ్ క్రియేట్ చేసుకొని అందులో డ్రెస్సెస్ అయితే డిస్ప్లే చేస్తుంటే నచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా పర్చేస్ చేస్తారు. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా అసలు మీషో అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ చేయాలి, మనం అది ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలనేసి అయితే చెప్పాను కదా. నెక్స్ట్ ఏంటంటే, ఇందులో ఫ్లాప్స్ ఏంటి. సో ఇప్పుడు మీరు ఓకే అంత బాగానే ఉంది, ఇంకా మనకు నచ్చిన మార్జిన్ స్టార్ట్ చేసేసి అమ్మేయచ్చు అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ అందులో దిగితేనే మనకి ఏంటి ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది. అందుకనే నేను ముందే చెప్తున్నాను. అసలు ఇందులో ఫ్లాప్స్ ఏంటో కూడా మీరు వినండి కంప్లీట్గా. ఫ్లాప్స్ ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళకు చూపించేది ఒక డ్రెస్, మనం పర్చేస్ చేయం కదా. జస్ట్ మనం ఆ డ్రెస్ని చూపించి వాళ్ళని పర్చేస్ చేయండి అని చెప్తాం అంతే. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒక్కోసారి కస్టమర్కి డ్రెస్ వెళ్ళినప్పుడు వేరే కలర్ డిఫరెంట్ సైజెస్లో వెళ్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ రిటర్న్ పెట్టేస్తాడు. సో మనకి లాభం అనేది ఏం రాదు అప్పుడు. సో అలాంటి మిస్టేక్స్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో నేను చెప్తాను. సో ఇందులో ఫ్లాప్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇందులో హిట్స్ మనకి అసలు ఎందుకు యూజ్ అవుతుందో నేను చెప్తాను.
ఇదైతే జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. హౌస్ వైఫ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మన చేతిలోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు. మనం జస్ట్ డ్రెస్సుని కానీ ఏదో ఒక వస్తువుని కానీ రీసెల్లింగ్ చేయాలి మనకు నచ్చిన మార్జిన్తో. సో ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు కస్టమరు ఒక డ్రెస్, సరే మీరు ఒక డ్రెస్ పెట్టారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళు ఆర్డర్ చేశారు. ఎలా ఆర్డర్ చేయాలనుకుంటున్నారు? ఆ డ్రెస్ ఏదైతే వాళ్ళ అడ్రస్ ఏదైతే ఉందో అది తీసుకొని మీరు మీషోలో కింద అడ్రస్ సేవ్ చేస్తే కంప్లీట్ ప్రాసెస్ అంతా మీషో వాళ్ళే చూసుకుంటారు. వస్తువు వాళ్ళు కొనిన దగ్గర నుంచి వెళ్ళే వరకు మనీ కలెక్ట్ చేసుకోవడం కూడా వాళ్ళ బాధ్యతే. సో మనకి ఎటువంటి తలనొప్పి ఉండదు అందులో. ఇంకో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఈ టైంకే చేయాలి, ఈ టైంకే చేయాలంటే మనం వల్ల కాదు. కాబట్టి ఫ్లెక్సిబుల్ టైమ్స్, మీకు ఏ టైంలో నచ్చితే 1 to 2 hours స్పెండ్ చేస్తే సరిపోతుంది. సో మనం ఇది ఎవరికి యూజ్ అవుతుంది, అసలు రీసెల్లింగ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇందులో హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి మాట్లాడుకున్నాం. ఫైనల్గా చెప్పాలి, ఇందులో మనం ఎలా సక్సెస్ అవ్వాలి అని చాలామందికి ఉంటుంది కదా. సో మనం ఇందులో ఎలా సక్సెస్ అవ్వాలంటే, ఇది మీరు స్టార్టింగ్ కాబట్టి ఏం చేయాలంటే, ఫస్ట్ మీషోలో ఏదైనా వస్తువుని చూసుకున్నప్పుడు తక్కువ ప్రైజ్ని ఫస్ట్ చూడండి. తర్వాత అందులో 4 స్టార్ కంటే ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయి సెలెక్ట్ చేయండి. అందులో మనకి రివ్యూస్ కూడా ఆప్షన్ ఉంటుంది. చూడండి అసలు ఆ డ్రెస్ ఎలా వస్తుంది, క్వాలిటీ ఎలా ఉందో చూసి ఫస్ట్ అలాంటివి మాత్రమే వేరే వాళ్ళకి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ మీద ట్రస్ట్ పెరుగుతుంది, మీ దగ్గర పర్చేస్ చేయాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫస్టే ఇప్పుడు మీరు ఎంత లాభం పెట్టాలనుకుంటున్నారు, ఫస్టే మనం 3 to 400 అంత ఎక్కువ మార్జిన్ పెట్టేస్తే కొనాలనుకున్న వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రాదు. ఫస్ట్ మనం ఒక 50 రూపీస్ to 100 రూపీస్ మీరు మార్జిన్ పెట్టుకోగలిగితే మీ మీద ట్రస్ట్ ఎక్కువై మీ దగ్గర ఆర్డర్స్ పెరుగుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా లాభాలు కూడా వస్తాయి. చూసుకొని మీరు పర్చేస్ అయితే చేయండి. సో ఇవన్నీ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది. అసలు మనం ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో హిట్స్ ఏంటి, ఫ్లాప్స్ ఏంటి, మనం ఎలా సక్సెస్ అవ్వాలని కూడా చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలామంది మీషో యూజ్ చేస్తున్నారు కదా, మీరు ఒకటి డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ అమౌంట్ పెడితే మీషోలో అది తీసుకెళ్ళి సెర్చ్ చేస్తే సేమ్ అమౌంట్ కంటే ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు మనల్ని క్వశ్చనింగ్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, మీరు మీషోలో చేస్తున్నారని వాళ్ళకి తెలియదు కదా. మీరు వాళ్ళకి పార్సల్ డెలివరీ అయినప్పుడు మీషో అని దాని మీద ఎక్కడా ఉండదు. మీ నేమ్ ఉంటుంది, లేదంటే మీరు ఏదైనా షాప్ డీటెయిల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు డ్రెస్ని యాజ్ ఈజ్గా డిస్ప్లే చేయకుండా, ఇప్పుడు మనకి ఏఐ చాలా అప్డేట్ అయింది, మీరు ఒక మోడల్ లాగా డ్రెస్సెస్ని డిస్ప్లే చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఐడెంటిఫై కూడా చేయరు. సో అయినా వాళ్ళకి ఎతికి ఇది మంచి క్వాలిటీ అన్న టైం కూడా చాలామందికి ఉండదు. కాబట్టి మిమ్మల్ని ట్రస్ట్ చేసి డ్రెస్ని పర్చేస్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఐ థింక్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఈ వీడియో ఎంతమందికి అయితే షేర్ చేయాలో, ఎవరికైతే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియో అయితే సెండ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్, చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉన్నవన్నీ నేనైతే వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, నైట్కి ఎవరు లక్షలు సంపాదించలేరండి. ఇంత సంపాదిస్తున్నారు, అంత సంపాదిస్తున్నారు అంటే నమ్మొద్దు. ఏదైనా కొంచెం లేట్ అయినా, ఎందుకంటే నైట్కే ఎవ్వరూ అంత అమౌంట్ సంపాదించలేరు. మనం చేసే హార్డ్ వర్కే మనకి అమౌంట్ తెచ్చిపెడుతుంది అంతే. మీకు ఎవరైనా అలా చెప్తే అస్సలు నమ్మొద్దు. సో ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్ చూసారు కదా, మనం కష్టపడితేనే మనకి అమౌంట్ వస్తుంది. సో చాలామందికి ఈ ప్రాసెస్ తెలియక ఆగిపోతూ ఉంటారు. ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, కంటెంట్ క్రియేటర్ అవ్వకపోయినా స్టార్ట్ చేయొచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది ఫ్యాషన్ మీద, ఒక డైలీ 1 to 2 hours దీని మీద టైం స్పెండ్ చేస్తే తప్పకుండా మీరు కూడా సక్సెస్ అవుతారు. ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.